విక్రమ్-1 3 దశల్లో అంతరిక్షంలోకి వెళుతుంది. మొదటి 2 దశల్లో ఘన ఇంధనంతో పనిచేసే రాకెట్ను అత్యధిక వేగంతో భూమి వాతావరణం దాటి అంతరిక్షంలోకి తీసుకువెళ్తాయి. 3వ దశలో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో అత్యంత ఖచ్చితత్వంతో ప్రవేశపెడుతుంది. ప్రయోగం పూర్తయ్యే వరకు రాకెట్ ప్రతి దశ తన పని ముగిసిన వెంటనే విడిపోయి కింద పడిపోతుంది. దీంతో రాకెట్ బరువు తగ్గి వేగం పెరుగుతుంది. ఈ విధానం వల్ల తక్కువ ఇంధనంతో ఎక్కువ పేలోడ్ను కక్షలోకి పంపే సామర్థ్యం లభిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ రాకెట్ను ఇవాళ ఉదయం 11:30 అంటే జస్ట్ ఇప్పుడే లాంచ్ చేశారు. కానీ కొన్ని సాంకేతిక సమస్యల వల్ల లాంచ్ వాయిదా పడింది. నింగిలోకి దూసుకువెళ్లాల్సిన విక్రమ్-1 లాంచ్ 2 నిమిషాల క్రితం జరగాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల విక్రమ్-1 లాంచ్ వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇన్ని ప్రత్యేకతలున్న విక్రమ్-1 రాకెట్ లాంచింగ్ 11:30 అనుకున్నారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆఖరి నిమిషంలో విక్రమ్ ప్రయోగం ఆగిపోయినట్టుగా చూస్తున్నాం మనం. బ్రేకింగ్ న్యూస్, సాంకేతిక సమస్యతో విక్రమ్ ప్రయోగం ఆగిపోయింది. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ రాకెట్ లాంచ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారత్. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల విక్రమ్-1 లాంచ్ అనుకున్న సమయానికి కాలేదు, బట్ పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఎప్పుడు ఈ ప్రయోగం ఉంటుంది అనేది మరి కాసేపట్లోనే మనకు శాస్త్రవేత్తల నుంచి సమాచారం వస్తుంది. ఒక చిన్న సాంకేతిక సమస్యతో విక్రమ్-1 ప్రయోగం అయితే ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. ఆఖరి నిమిషంలో విక్రమ్ ప్రయోగం ఆగిపోయింది. ప్రయోగానికి ముందు కౌంట్ డౌన్ కూడా మనం చూసాము. అక్కడ శాస్త్రవేత్తలు మాట్లాడిన లైవ్ కూడా మనం చూసాము. జస్ట్ మరొక కొన్ని నిమిషాల్లో ప్రయోగం జరుగుతుంది అని అనుకున్నాము. 11:30 ప్రయోగం. 3 నిమిషాల క్రితం విక్రమ్ ప్రయోగం జరగాల్సి ఉంది, నింగిలోకి దూసుకు వెళ్లాల్సి ఉంది. కానీ ఒక చిన్న సాంకేతిక సమస్య కారణంగా ఆఖరి నిమిషంలో విక్రమ్-1 ప్రయోగం వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తో మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఏ సాంకేతిక సమస్యల వల్ల విక్రమ్-1 ప్రయోగం ఆగిపోయింది, వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది, మళ్ళీ ఎప్పుడు ఉండొచ్చు? అంటే ప్రస్తుతానికైతే మాత్రం ప్రయోగాన్ని హోల్డ్ చేశారు. సో తిరిగి సాంకేతిక సమస్యను గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు అంటే వెంటనే కనుక దీన్ని రెక్టిఫై చేయగలిగితే ప్రయోగం అనేది కొన్ని గంటల తర్వాత ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఇలాంటి కీలకమైనటువంటి ప్రయోగాల్లో చివరి దశలో ఇంధనం నింపేటువంటి ప్రక్రియలో సమస్య తలెత్తినటువంటి కారణంగా ప్రయోగాలు నిలిచిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఆ తర్వాత సరిచేసి గంటల వ్యవధిలో ప్రయోగాన్ని తిరిగి చేపట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే రోజుల తర్వాత మళ్ళీ కూడా మొత్తం డిస్మాండిల్ చేసి ఆ రాకెట్ మొత్తాన్ని కూడా డిస్మాండిల్ చేసి మళ్ళీ కూడా ఫిక్స్ చేసిన తర్వాత ప్రయోగాన్ని చేపట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చంద్రయాన్-2లో అయితే ఇది చాలా అప్పట్లో ఆందోళన కలిగించినటువంటి అంశంగా మనం చూసాం. సో ఇది తొలి భారత్ నుంచి ప్రయోగిస్తున్నటువంటి తొలి ప్రైవేట్ రాకెట్ ఇది. సో ఇందులో అంతా సజావుగా సాగుతుంది అని అనుకున్నారు. సో ప్రస్తుతం మనకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇంధనం నింపే ప్రక్రియలో సాంకేతిక సమస్య తలెత్తింది. సో ఎప్పుడు కూడా కౌంట్ డౌన్ మొదలైన తర్వాత లిక్విడ్ ఇంధనం అనేది ఫ్యూయల్ అనేది ఎప్పుడు కూడా నింపుతూ ఉంటారు. చివరి 5 నిమిషాల ముందు వరకు కూడా ఫ్యూయల్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. సో 5 నిమిషాల ముందు వరకు కూడా జరగాల్సినటువంటి ప్రక్రియ సక్రమంగా జరిగితేనే కౌంట్ డౌన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఒక్కసారిగా ప్రయోగం అనేది మొదలవుతుంది. సో కానీ ఇక్కడ 5 నిమిషాల ముందే సమస్యను గుర్తించారు. దీంతో ప్రయోగాన్ని హోల్డ్ చేశారు. సో ఇస్రో చైర్మన్ నారాయణన్ అలాగే స్కై రూట్ ప్రతినిధులు అందరూ కూడా అక్కడ చర్చిస్తూ ఉన్నారు. సో తలెత్తినటువంటి సమస్య మైనర్ అయితే కనుక దీన్ని వెంటనే రెక్టిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇస్రో నుంచి లేదా స్కై రూట్ ప్రతినిధుల నుంచి ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రకటన తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మామూలుగా ఇప్పుడు ఇంధనం నింపే ప్రక్రియలోనే సమస్య అని చెప్తున్నారు. ఇంతకుముందు మీరు మాట్లాడిన దాన్ని బట్టి అయితే ఇవాళే జరగొచ్చు అని అనిపిస్తోంది. ఇవాళ జరగొచ్చా అంటే ఇంధనం నింపే ప్రక్రియనే కాబట్టి ఓవరాల్గా మనకు విక్రమ్-1లోనే సమస్య ఉంది అని అంటే కొన్ని రోజులు పోస్ట్ పోన్ అవుతూ ఉండొచ్చు. ఏం చెప్తున్నారు శాస్త్రవేత్తలు? అంటే ఇక్కడ ఇంధనం నింపే ప్రక్రియలో సమస్య అంటే ఒకటి ఫిల్ అయ్యేటువంటి ఆ స్పీడ్ కావచ్చు, ఆ నిర్ణీత సమయానికి మొత్తం ఆ ఫిల్లింగ్ ప్రక్రియ అనేది పూర్తి కావాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇంధనం నింపేటువంటి ప్రక్రియలో లీకేజీ కనుక ఉంటే కనుక ఆ లీకేజీని రెక్టిఫై చేయాలంటే ఒక్కొక్కసారి గంటల సమయం పడుతుంది, ఒక్కొక్కసారి రోజుల సమయం కూడా పడుతుంది. సో ఇక్కడ ఏ స్టేజ్లో అంటే
పర్టికులర్గా ఎక్కడ సమస్య తలెత్తింది అనేది తెలియాల్సి ఉంది. అది తెలిసిన తర్వాత మొత్తం అంటే ఇక్కడ మొత్తం కంప్యూటర్ సిస్టంలో మొత్తం చెక్ చేస్తూ ఉంటారు, ఎక్కడ సమస్య వచ్చింది, ఏ స్టేజ్లో సమస్య ఉంది. సో ఏ బ్లోయర్ గుండా ఎక్కడ అయితే ఈ సమస్య ఉందో గుర్తించిన తర్వాత వెంటనే సిస్టమ్ ద్వారా రెక్టిఫై చేసేటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. సో అలా అయితే కనుక నిమిషాల వ్యవధిలోనే లేదా గంటల వ్యవధిలోనే మళ్ళీ కూడా రెక్టిఫై చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ప్రయోగం చేపట్టేటువంటి అవకాశం ఉంది. సో అలా కాకుండా మొత్తం ఇంధనం లీకేజీ కనుక ఎక్కువ పర్సంటేజ్ కనుక ఉంటే కనుక పూర్తిగా దాన్ని డిస్మాండిల్ చేయాల్సి ఉంటుంది, ఆ ఇంధనాన్ని పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. సో ఆ ఇంధనం ట్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఒకసారి డిస్మాండిల్ చేసి మళ్ళీ కూడా ఫిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే కనుక అది ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఏదైనా సరే ఇస్రో నుంచి మనకు ఒక ప్రకటన రావాలి. మొత్తం ఇస్రో దీన్ని పర్యవేక్షిస్తోంది కాబట్టి తొలి ప్రయోగం కాబట్టి సో అన్నీ కూడా ముందుండి ఇస్రో చైర్మన్ ప్రయోగం ముందు నుంచి కూడా అన్ని పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఇస్రో నుంచి అలాగే స్కై రూట్ నుంచి కూడా దీనికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ అయితే కాసేపట్లోనే రాబోతోంది. రైట్ మురళి, అది సాంకేతిక సమస్య కారణంగా విక్రమ్-1 ప్రయోగం అనేది వాయిదా పడింది. మళ్ళీ వాయిదా పడిన తర్వాత ఎప్పుడు ఈ రాకెట్ ప్రయోగం జరుగుతుందన్న విషయం సంబంధించి శాస్త్రవేత్తలు ఇంకా అసలు సమస్య ఎగ్జాక్ట్ గా ఏంటి, ఎంత పెద్ద సమస్య, చిన్న సమస్య, ఇవన్నీ కూడా ఫిగర్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. ఇంధనం నింపే ప్రక్రియలో జరిగే ఒక చిన్న సాంకేతిక సమస్య వల్ల ఈ ప్రయోగం వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. జనరల్గా కౌంట్ డౌన్ మొదలైనంత వరకు కూడా ఈ ఇంధనం నింపే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. లాస్ట్ 5 minutes బిఫోర్ సాంకేతిక సమస్య ఉన్నట్టుగా గుర్తించారు కాబట్టి ప్రయోగాన్ని వాయిదా వేశారు. మరి ఆ సాంకేతిక సమస్య పెద్దదా చిన్నదా, ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది, రెక్టిఫై చేసేందుకు ఎంత సమయం పడుతుంది, ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు ఫిగర్ అవుట్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చిన్న సమస్య అయితే కనుక ఒకసారి నిమిషాల వ్యవధిలోనే ఆ సమస్యను రెక్టిఫై చేసి నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ ప్రయోగం జరుగుతుంది. ఒక్కోసారి కొన్ని గంటల సమయం పట్టొచ్చు. ఇంతకుముందు చంద్రయాన్-2 విషయంలో కూడా అలాగే జరిగింది. మళ్ళీ తర్వాత చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి ఒక సాంకేతిక సమస్యతో అనుకున్న సమయానికి ప్రయోగం జరగలేదు, కానీ వాయిదా పడింది. ఖచ్చితంగా మళ్ళీ ప్రయోగం జరుగుతుంది. అది ఎప్పుడు, కొన్ని గంటల తర్వాత, కొన్ని రోజుల తర్వాత అనేది శాస్త్రవేత్తలు చెప్తే కానీ మనకు తెలిసే అవకాశం లేదు. మోస్ట్లీ అయితే ఒక చిన్న సమస్య అయితే కొన్ని అవర్స్లో సాల్వ్ అయిపోతుంది, మళ్ళీ ప్రయోగం జరుగుతుంది కొన్ని గంటల తర్వాత. కానీ ఒక్కోసారి పెద్ద సమస్య ఉంటే కనుక మొత్తం రాకెట్ను డిస్మాంటిల్ చేసి మళ్ళీ వాటిని బిగించిన తర్వాత ఏ సమస్య లేకుండా సిద్ధమైన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రయోగానికి సిద్ధమవుతారు. కాబట్టి కొన్ని రోజుల వ్యవధి కూడా పట్టొచ్చు. చూస్తున్నాము మనం శ్రీహరికోట నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము. చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ పిల్లలు, వాళ్ళ టీచర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా రాకెట్ ప్రయోగం చూద్దామని వచ్చారు. బట్ సాంకేతిక సమస్య వల్ల రాకెట్ ప్రయోగం అయితే వాయిదా పడ్డట్టుగా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.